ఈ నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్లో అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ సెకండ్ మోడల్ వచ్చేసి అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకున్నాము. దీంట్లో ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం 1210 రూపాయలను ఏబిసిలకు పంచాలి. 1210 రూపాయలను ఏబిసిలకు పంచాలి. ఏ కామా బీలకు 5:4 నిష్పత్తిలోను ఏ కామా బీలకు 5:4 నిష్పత్తిలోను బి కామా సిలకు 9:10 నిష్పత్తిలో 9:10 నిష్పత్తిలో పంచినట్లయితే 9:10 నిష్పత్తిలో పంచితే సి వాటా ఎంత? 1210 రూపాయలను 1210 రూపాయలను ఏబిసిలకు పంచాలి. ఏ కామా బీలకు 5:4 నిష్పత్తిలోను బి కామా సిలకు 9:10 నిష్పత్తిలో పంచితే సి వాటా ఎంత? మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చినంటే 1210 రూపాయలు. ఈ 1210 రూపాయలను మనం ఏబిసిలకు పంచాలి. ఏ విధంగా పంచాలంటే ఏబీలకు 5:4 నిష్పత్తిలో ఏబీలకు ఏ నిష్పత్తిలో 5:4 నిష్పత్తిలో మరి బీసీలకి ఏ నిష్పత్తిలో రావాలంటే 9:10 నిష్పత్తిలో 9:10 నిష్పత్తిలో వచ్చే విధంగా మనం పంచాలి. పంచితే అప్పుడు సికి వచ్చిన వాటా ఎంత? ఇక్కడి నుంచి మనం ఏం కనుక్కోవాలి? A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 5:9 45, 5:9 45, నెక్స్ట్ 9:4 36, 9:4 36, 4:10 40. రేషియో వచ్చింది 45:36:40. 45 + 36 41 + 40 81 + 40 121. ఈ 121 భాగాలకు 1210 రూపాయలు. 1210 రూపాయలు మనకి ఎవరు వాటా కావాలి? సి వాటా కావాలి. అంటే 40 భాగాలకు క్వశ్చన్ మార్క్. సో 121 భాగాలకి ఎంత? ఇంటూ 10. సో 40 × 10. సో సి వాటా ఎంత వస్తుందంటే 400 రూపాయలు. సి వాటా ఎంత? 400 రూపాయలు. ఏబీలకు ఏ నిష్పత్తిలో పంచుతున్నాం మనం? 5:4 నిష్పత్తిలో. బీసీలకు 9:10 నిష్పత్తిలో పంచుతున్నాం. అప్పుడు ఏబీసీలకు ఏ నిష్పత్తిలో పంచాలంటే 45 అంటే 5:9 45 ఈస్ట్ 9:4 36 4:10 40. ఇవన్నిటిని కూడితే 45 + 36 + 40 అన్నిటిని కూడితే మనకి 121 భాగాలు వస్తుంది. ఈ 121 పార్ట్స్ విలువ ఎంత అన్నాడు? 1210 రూపాయలు. 1210 రూపాయలు. అయితే మనకు కావాల్సింది ఎవరు వాటా కావాలి? సి వాటా. అంటే 40 భాగాలకి ఎంత? సో 40 భాగాలకి 121 × 10 1210. సో 40 × 10 400 రూపాయలు. సి వాటా ఎంత అంటే 400 రూపాయలు. నెక్స్ట్ కొంత సొమ్మును
కొంత సొమ్మును ఏబిసిడీలకు 5:2:3:4 నిష్పత్తిలో పంచితే డికి 4:5 నిష్పత్తిలో పంచితే డికి ఏ కంటే 1000 రూపాయలు తక్కువ వస్తే మొత్తం వాటా ఎంత? కొంత సొమ్ము ఉంది, ఆ కొంత సొమ్ముని ఏ విధంగా పంచుతుండు? ఏబిసిడీలకు 5:2:3:4 నిష్పత్తిలో పంచితే డికి ఏ కంటే 1000 రూపాయలు తక్కువ వస్తే మొత్తం వాటా ఎంత? ఏబిసిడీలకు మొత్తం ఎంత సొమ్మో తెలియదు, ఏ విధంగా అమౌంట్ పంచుతుండమ్మా? ఏబిసిడీలకు ఏ విధంగా పంచుతుండు? మనకి 5:2:3:4 ఈ నిష్పత్తిలో పంచితే ఏకి చూడండి ఏడీల మధ్య సంబంధం ఇచ్చాడు. ఏమన్నాడు? డికి ఏ కంటే అంటే ఇక్కడ ఏకి ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్. మరి డికి ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్. ఈ డిఫరెంట్ ఎంత? 1 భాగము. ఈ డిఫరెంట్ 1 పార్ట్స్కి ఎంత తేడా వస్తుంది? 1000 రూపాయలు. 1 భాగానికి తేడా ఎంత? 1000 రూపాయలు. అయితే మన ఏమన్నాడు? మొత్తం సొమ్ము ఎంత అన్నాడు? మొత్తం వాటా అంటే 5 2 7 7 3 10 10 + 4 14 అంటే 14 భాగాలకి క్వశ్చన్ మార్క్. సో 1 భాగం 1000 రూపాయలు అయినప్పుడు 14 భాగాలు ఎంత అవుతుంది? 14,000 రూపాయలు. 14,000 రూపాయలు. సో మొత్తం సొమ్ము ఎంత? 14,000 రూపాయలు. నెక్స్ట్ కొంత సొమ్మును ఏబిసిలకు పంచాలి. ఏబిసిలకి పంచాలి. కొంత సొమ్మును ఏబిసిలకు పంచాలి. ఏ వాటా 5 రెట్లు, ఏ వాటా 5 రెట్లు, బి వాటా 8 రెట్లు, బి వాటా 8 రెట్లు, బి వాటా 8 రెట్లు, సి వాటా బి వాటా 6 రెట్లు, బి వాటా 6 రెట్లు, సి వాటా 8 రెట్లు, సి వాటా 8 రెట్లు. 3 సమానం. 3 సమానం. 3 సమానం. ఏమంటుండు? కొంత సొమ్ము ఏబిసిలకు పంచాలి. ఏ విధంగా పంచాలంటే ఏ వాటా 5 రెట్లు, బి వాటా 6 రెట్లు, సి వాటా 8 రెట్లు. ఈ 3 వాటాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే సమానము. మరి మొత్తం సొమ్ము 500 రూపాయలు అయితే మొత్తం సొమ్ము 500 అయితే
సి వాటా ఎంత? సి యొక్క వాటా ఎంత? కొంత సొమ్మును ఏబీసీలుగా పంచాలి. ఏ వాటా 5 రెట్లు, బి వాటా 6 రెట్లు, సి వాటా 8 రెట్లు, 3 సమానము. ఎంత? కొంత సొమ్ము ఇచ్చిండు. ఆ సొమ్ముని ఎవరికి డివైడ్ చేయాలి? మనం ఏబీసీలుగా పంచాలి. ఏ వాటా 5 రెట్లు, బి వాటా 6 రెట్లు, సి వాటా 8 రెట్లు, 3 సమానం. అంటే ఏ వాటా 5 రెట్లు, ఏ యొక్క వాటా 5 రెట్లు, బి యొక్క వాటా 6 రెట్లు, సి వాటా 8 రెట్లు, ఈ 3 సమానం. మొత్తం సొమ్ము ఎంత? 500 అయితే సి వాటా ఎంత అని అడుగుతుండు. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. A:B:C ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ చెప్పిన ఏ దగ్గర క్లోజ్ చేయాలి. అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ దగ్గరది క్లోజ్ చేయాలి. రిమైనింగ్ 6×8 48, బి దగ్గర రాయాలి 5×8 40, సి వాల్యూ రాయాలి 5×6 30, 5×6 సో అన్నిట్లో ఏం కామన్ పోతుంది? 2తో క్యాన్సిల్ అవుతుందో అండి. 2 24లో, 2 20లో, 2 15లో, 2 15లో. సో 24 20 15, 24 20 44, 44 15 59. సో 59 భాగాలకి ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చిండు? ఇది 500 కాదమ్మా, 590 మనకి ఎగ్జాక్ట్గా ఇస్తాడు. 590 రూపాయలు. అప్పుడు ఒక భాగానికి 10 రూపాయలు. ఒక భాగానికి ఎంత? 10 రూపాయలు. ఇక ఎవరు వాటా కావాలి మనకి? సి వాటా కావాలి. సి వాటా అంటే 15 భాగాలకి 150 రూపాయలు. సో సి వాటా ఎంత? 150 రూపాయలు. ఓకేనా? మళ్ళీ 1 సెకండ్. 590 రూపాయలు ముగ్గురికి పంచుతుండు. ఏ విధంగా పంచుతుండు? ఏబీసీలకి ఏ యొక్క 5 వాటాలు, బి యొక్క 6 వాటాలు, సి యొక్క 8 వాటాలు అన్నీ సమానము. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. బేసిక్ ప్రాబ్లమ్స్, అందుకే అంత మనం చెప్పింది బేసిక్స్. సో ఏ వాల్యూ రాయాలంటే ఏం చెప్పినా ఏ దగ్గర క్లోజ్ చేయాలి. ఏ దగ్గర క్లోజ్ చేసి రిమైనింగ్ 2 నెంబర్ను మల్టిప్లికేషన్ చేయాలి. సో 6×8 48. నెక్స్ట్ బి వాల్యూ రాస్తున్నా. బి వాల్యూ రాయాలంటే బి దగ్గర క్లోజ్ చేసి రిమైనింగ్ 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. బి దగ్గర క్లోజ్ చేసా ఇంకేమున్నది? 5×8 5×8 40. సిమిలర్లీ సి వాల్యూ సో 5×6 30. సో 2 ఎక్కువ క్యాన్సిల్ అవుతుంది. 2 24లో, 2 20లో, 2 15లో. అన్నిటిని కూడితే మనకి 59 భాగాలు. ఈ 59 భాగాల విలువ 590. అప్పుడు ఒక భాగం విలువ ఏమవుతుంది? 10. సో 15 భాగాలకి ఏమవుతుందంటే 150. సో అప్పుడు సి యొక్క వాటా ఎంత? 150. నెక్స్ట్ ప్రాబ్లం. A,Bల వాటాల మధ్య నిష్పత్తి A,Bల వాటాల మధ్య నిష్పత్తి 4:5. A,Bల వాటాల మధ్య నిష్పత్తి 4:5. B,Cల వాటాల మధ్య నిష్పత్తి 1:5.
వాటాల మధ్య నిష్పత్తి 2:3. 2:3. వారి వాటాలలో ఏ వాటా 800 అయినా, ఏ వాటా 800 అయినా మొత్తం వాటా ఎంత? మొత్తం వాటా ఎంత? ఏబీల వాటాల మధ్య నిష్పత్తి 4:5. బీకామసీల వాటాల మధ్య నిష్పత్తి 2:3. ఏబీల వాటాల మధ్య నిష్పత్తి ఏమంటుండు? 4:5. ఏ కామా బీల వాటాల మధ్య నిష్పత్తి 4:5. ఏబీల వాటాల మధ్య నిష్పత్తి 4:5. అదేవిధంగా బీసీల వాటాల మధ్య నిష్పత్తి, బీకామసీల వాటాల మధ్య నిష్పత్తి, బీసీల వాటాల మధ్య నిష్పత్తి 2:3. 2:3. ఇప్పుడు వీళ్ళ ఏబీసీల వాటాలు ఏమైంది? ఏబీసీల వాటాలు ఏమైనా కనుక్కున్నారు. A:B:C. 4 2 8. బి వాటా 5 2 10. 5 3 15. ఏబీసీ 4 2 8. 5 2 10. 5 3 15. ఇక మనకి ఎవరు వాటా ఇచ్చిండు? ఏ వాటా ఇచ్చిండు. అంటే 8 భాగాలకి 800 అయితే మొత్తం వాటా అంటే 10 + 8 18. 18 + 15 33 భాగాలకి. 33 భాగాలకి క్వశ్చన్ మార్కు. ఇక్కడ 8 భాగాలకి ఎంత? 800 అంటే ఇంటూ 100. అప్పుడు 33 భాగాలకి ఇంటూ 100 3300. సో మొత్తం వాటా ఎంత అంటే 3300 రూపాయలు. మొత్తం వాటా ఎంత? 3300 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. కొంత సొమ్మును ఏ కామా బి కామా సిలకు 9:6:11 నిష్పత్తిలో విభజించెను. 9:6:11. 9:6:11 నిష్పత్తిలో విభజించెను. కొంత సొమ్మును ఏబీసీలకు 9:6:11 నిష్పత్తిలో విభజించెను. ఒకవేళ ఏ తన వద్ద ఉన్న సొమ్ములో సికి 500 రూపాయలు ఇచ్చినట్లయితే, సికి 500 రూపాయలు ఇచ్చినట్లయితే వారి వాటాల మధ్య నిష్పత్తి
వారి వాటాల మధ్య నిష్పత్తి 4:3:6 4:3:6 అగును. వారి వాటాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంట? 4:3:6 నిష్పత్తిలో ఉండును. అయినా బి మరియు సిల మొత్తం సొమ్ము ఎంత? కొంత సొమ్మును ఏబీసీలకు ఏ నిష్పత్తిలో పంచుతుండు? 9:6:11 నిష్పత్తిలో విభజించను. ఒకవేళ ఏ తన వద్ద ఉన్న సొమ్ములో సికి 500 రూపాయలు ఇచ్చినట్లయితే వారి వాటాల మధ్య నిష్పత్తి 4:3:6 అగును. అయినా బి మరియు సిల మొత్తం సొమ్ము ఎంత? ఇక్కడ ఎవరికి పంచుతుండు? ఏ అనే వ్యక్తి తన వద్ద ఉన్న సొమ్ములో కొంత సొమ్ము ఏబీసీలకు విభజిస్తున్నాడు. ఏబీసీలకు కొంత సొమ్ము పంచుతున్నాడు. ఆ పంచే సందర్భంలో ఏం చేస్తున్నాడంటే తన వద్ద ఉన్న సొమ్ములో 500 రూపాయలు సికి ఇవ్వటం వల్ల వారి నిష్పత్తి మారింది. అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి సికి కొంత అమౌంట్ ఇస్తుండు. ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి. చూడండి, ఏ మొదట ఎంత? వీళ్ళే యాక్చువల్లీ డబ్బులు పంచుకునేది ఏ నిష్పత్తిలో? 9:6:11 నిష్పత్తిలో పంచుకుంటారు. కానీ ఈ ఏ అనే వ్యక్తి 500 రూపాయలను సికి ఇవ్వటం వలన వారి నిష్పత్తి ఏ విధంగా మారిందంటే 4:3:6గా మారింది. ఏ విధంగా మారింది? 4:3:6గా మారింది. మారితే ఈ బీసీల వద్ద ఉన్నటువంటి మొత్తం సొమ్ము ఎంత అంటుండు. అంటే ఏ అనే వ్యక్తి సికి అమౌంట్ ఇస్తున్నాడు. కానీ కాన్స్టెంట్గా ఎవరు ఉంటారు? బి వద్ద ఉన్న సొమ్ములో మార్పు రాదు. ఇక్కడ పాయింట్ ఏంది? ఈ బి వద్ద ఏదైతే సొమ్ము ఉందో ఇక్కడ కూడా అదే సొమ్ము ఉండాలి. అంటే బి వద్ద ఉన్న సొమ్ములో మార్పు రాకూడదు. అంటే ఇక్కడ బి ఎంత ఉంది? 3. ఇక్కడ ఎంత ఉంది? 6. ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంటూ 2 చేద్దాం. మరి ఈ రెండో ఈక్వేషన్ ఏం చేద్దాం? మరి ఇంటూ 2 చేద్దాం. మరి రైట్, ఇంటూ 2 చేస్తే ఇదంటే మొదటి ఈక్వేషన్ మొదటి ఎట్లుంది రేషియో? 9:6:11. 9:6:11. తర్వాత రేషియోని ఏం చేస్తున్నావు? ఇంటూ 2 చేస్తున్నావు. 2 4లో 8, 2 3లో 6, 2 6లో 12. 2 6లో 12. అంటే ఇక్కడ ఏకి ఎంత వాటా తగ్గింది? -1 తగ్గింది. మరి ఇక్కడ బికి ఏమైంది? 1 పెరిగింది. సికి చూడండి, ఇది ఏ బి సి. ఏ వాటాలో 1 వాటా తగ్గింది. 1 తగ్గింది. ఏకి ఎంత ఉండాలి? యాక్చువల్లీ 9 ఉండాలి, కానీ 1 తగ్గింది, 8 అయింది. అంటే 1 భాగం తగ్గింది. సికి చూడండి 11 ఉండాలి, కానీ ఏమైంది? 12 అయింది. అంటే 1 భాగం పెరిగింది. అంటే ఇక్కడ తగ్గినటువంటి భాగం ఎవరికి వచ్చింది? సికి వచ్చింది. అంటే 1 భాగం ఎందుకు వచ్చింది? 500 రూపాయలను ఏ అనే వ్యక్తి సికి ఇవ్వటం వల్ల వచ్చింది. ఏ అనే వ్యక్తి ఈ 500 రూపాయలను సికి ఇవ్వటం వలన ఏకి తగ్గింది, ఇక్కడ సికి పెరిగింది. అంటే ఈ 1 భాగం విలువే కదా. 1 భాగం విలువ ఎంత వస్తుంది మనకి? 500. కానీ మనకి లెక్కలో అడిగింది ఏంటిది? బి మరియు సిల మొత్తం సొమ్ము అడిగిండు. 11 + 6 17 భాగాలకి 17 భాగాలకి ఎంత అంటుండు. సో 1 × 500 కదా, 17 × 500. సో 8,500 రూపాయలు. సో బీసీలకి వచ్చిన మొత్తం సొమ్ము ఎంత? 8,500 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్.
19,000 రూపాయలను 19,000 రూపాయలను 19,000 రూపాయలను ఏబిసిలకు పంచాలి. ఏ కామా బి కామా సిలకు విభజించాలి. 19,000 రూపాయలను ఏబిసిలకు విభజించాలి. ఏ కామా బిలకు 3:7, ఏ కామా బిలకు 3:7 నిష్పత్తిలోను 3:7 నిష్పత్తిలోను బి కామా సిలకు 6:5 నిష్పత్తిలో పంచాలి. బి కామా సిలకు 6:5 నిష్పత్తిలో 6:5 నిష్పత్తిలో విభజించాలి. అప్పుడు బి వాటా ఎంత? అప్పుడు బి వాటా ఎంత? 19,000 రూపాయలను ఏబిసిలకు విభజించాలి. ఏ కామా బిలకు 3:7 నిష్పత్తిలోను కామా బి కామా సిలకు 6:5 నిష్పత్తిలో విభజించాలి. అప్పుడు బి వాటా ఎంత? ఆల్రెడీ మనం ఇంతకుముందే చేసినాం ఈ మోడల్. A:B ఏ నిష్పత్తిలో పంచాలంటుండు? A:B 3:7 నిష్పత్తిలో A:B ఏ నిష్పత్తిలో 3:7 నిష్పత్తిలో B:C 6:5 నిష్పత్తిలో పంచాలి. 6:5. ఏ కామా బిలకు 3:7 నిష్పత్తిలోను బి కామా సిలకు 6:5 నిష్పత్తిలో పంచాలి. ఇప్పుడు ఏబిసిలకు ఏమవుతుందో అండి, A:B:C = 3×6 = 18. 3×6 ఎంత? 18. 7×6 = 42. 7×5 = 35. 7×5 = 35. 42 + 18 60. 60 + 35 95. మొత్తం ఎన్ని భాగాలు? 95 భాగాలు. ఈ 95 భాగాలకి ఎంత ఇచ్చిండు మనకి అమౌంట్? 19,000. 19,000. 95 భాగాలకి 19,000. అప్పుడు ఒక్క భాగం విలువ ఇంటూ 20 అంతే కదా. ఒక్క భాగం విలువ ఏమవుతుంది? 95కి 19,000 అయితే ఒక్క భాగం విలువ 200 అవుతుంది. ఒక్క భాగం విలువ ఎంత అవుతుంది? 95 2 190. 95 2 190. సో ఇక మన అడిగింది బి వాటా కదా, 42 భాగాలకి 42 భాగాలకి ఇంటూ 200. సో 80/400. సో బి వాటా ఎంత? 80/400. బి వాటా ఎంత వస్తుంది? 80/400 రూపాయలు బి వాటా రావటం జరుగుతుంది. ఇది ఓకేనా, క్లియరా? 3 3×6 = 18. 7×6 = 42. 7×5 = 35. సో 18 42 35 అన్నీ కూడితే మనకి 95. 95కి 190. 19,000 అంటే ఒక్క భాగం ఎంత? 200. మనకు కావాల్సింది ఎవరిది? బి వాటా. 42 భాగాలకి 42 ఇంటూ 200 80,400 రూపాయలు. 80,400 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం.
10,500 రూపాయలను 10,500 రూపాయలను 10,500 రూపాయలను ఏబీసీలకు పంచాలి. ఏబీసీలకి పంచాలి. 10,500 రూపాయలను ఏబీసీలకు పంచాలి. వారిలో ఏకి బి మరియు సిలకి వచ్చిన దానిలో వచ్చిన మొత్తంలో బి మరియు సిలకి వచ్చిన మొత్తంలో 2/5 వంతు 2/5 వంతు కామా బీకి ఏ మరియు సిలకి వచ్చిన మొత్తంలో 1/2 వంతు వచ్చును. 1/2 వంతు వచ్చును. అయినా సి వాటా ఎంత? అయినా సి వాటా ఎంత? అయినా సి వాటా ఎంత? ఏముంటుండు? 10,500 రూపాయలు ఏబీసీలకు పంచాలి. వారిలో ఏకి బి మరియు సిలకి వచ్చిన మొత్తంలో 2/5 వంతు 2/5 వంతు బికి ఏ మరియు సిలకి వచ్చిన మొత్తంలో 1/2 వంతు 1/2 వంతు వచ్చును. అయినా సి వాటా ఎంత? వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జాగ్రత్తగా వినండి. ఏబీసీలకు ఏముంటుండే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేస్తుండు? ఏకి బి మరియు సిలకి వచ్చిన దానిలో 2/5 వంతు వస్తుందంట. అంటే A/A B + C = ఈ బీసీలకి 5 భాగాలు వస్తే ఏకి 2 భాగాలు వస్తుంది. బీసీలకు 5 భాగాలు వస్తే ఏకి ఎన్ని భాగాలు వస్తుంది? 2 భాగాలు వస్తుంది. అంటే 2:5 2:5. నెక్స్ట్ ఇంకా బి కంట ఏ మరియు సిలకు వచ్చిన మొత్తంలో 1/2 వంతు వస్తుంది. బికి ఎలా వస్తుంది? ఏసీలకు వచ్చిన మొత్తంలో 1/2. అంటే ఏసీలకి 2 భాగాలు వస్తే బికి 1 భాగం వస్తుంది. 1 భాగం వస్తుంది. రైట్. ఇది ఒక్కసారి చూస్తే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏబీసీనే ఉంది, ఇక్కడ ఏబీసీనే ఉంది. మనం లాస్ట్లో చెప్పుకున్నాం ఏంటిది? రేషియోని బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయటం. సో ఇక్కడ 5 + 2 అంటే వీటిని కూడితే మనకి 7 వస్తుంది, ఇక్కడ కూడితే మనకి 3 వస్తుంది. మరి 2 ఈక్వల్ లేవు కదా, ఈక్వల్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లో ఏం చేయాలని చెప్పినాం మనం? ఈక్వల్ చేసుకోవాలి. దీన్ని × 3 చేయాలి, దీన్ని × 7 చేయాలి. × 3 చేయాలి, × 7 చేయాలి. రైట్. ఇక × 3 చేస్తున్నాం. 3 2 6, 3 5 15. 3 2 6, 3 5 15. నెక్స్ట్ 7 1 7, 7 2 14. 7 1 7, 7 2 14. నెక్స్ట్ ఇప్పుడు చూడండిగా మనకు కావాల్సింది ఏబీసీ కదా. 16 + 15 21, 7 + 14 21 ఈక్వల్గా ఉంది కదా.
ఇక మన రేషియో రాద్దాం రీ A:B:C రేషియో. ఏ వాల్యూ 6, బి వాల్యూ 7. మొత్తం కూడితే మనకి ఈ మొత్తం కూడితే 21 వస్తుంది. మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది? 21. ఏ వాల్యూ 6 భాగాలు, బి వాల్యూ 7 భాగాలు. 6 + 7 13 భాగాలు పోయింది. ఇక సి వాల్యూ ఎంత అయింది? 21లో 13 పోతే 8 భాగాలు. 21లో 13 పోతే 8 భాగాలు. ఇక మనకి ఇచ్చినటువంటిది మొత్తం అమౌంట్ ఇచ్చిండు. 21 భాగాలకి 10,500 అయితే మనకి ఎవరిదే వాటా అడిగిండు? సి వాటా. అంటే 8 భాగాలకి ఎంత? సో 8 భాగాలకి క్వశ్చన్ మార్కు. 8 భాగాలకి. ఓకే. సో 8 × 10,500 / 7. సారీ 21 కదా, 21 21 21 5 105 500. సో 8,500 అంటే 4,000 రూపాయలు. 4,000 రూపాయలు. ఎవరు వాటా ఇది? సి వాటా. ఎవరు వాటా? సి వాటా. సో A:B+C A:B+C ఈజ్ ఈక్వల్ ఏంది? 2:5 2:5. సో 2 + 5 ఎంత? 7. నెక్స్ట్ B:A+C ఈజ్ ఈక్వల్ ఏంది? 1:2 1:2 అంటే 1 + 2 ఎంత? 3. మన ఇక్కడ ఏబీసీనే ఉన్నది, ఇక్కడ ఏబీసీనే, ముగ్గురే వ్యక్తులు ఉన్నారు. ఏం చేయాలి? వాళ్ళని ఈక్వల్ చేసుకోవాలి. మరి ఈక్వల్ లేవు కదా. ఇది 7 భాగాలు ఉంది, ఇది 3 భాగాలు ఉంది. దీన్ని × 3 చేయాలి, దీన్ని × 7 చేద్దాం. మరి నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ ఈక్వేషన్ని × 3. 3 2 6, 3 5 15. నెక్స్ట్ 7 1 7, 7 2 14. ఇక A:B:C రాసుకుంటే మనం ఏ భాగాలు ఎన్ని? 6, బి వాటా 7, మొత్తం 21 భాగాలు. A6, B7. 6 + 7 13. 13 పోతే 8. ఇక మొత్తం మనకి ఎన్ని భాగాలు? 21 పార్ట్స్కి ఎంత అన్నాడు? 10,500. 21 పార్ట్స్కి ఎంత? 10,500. సో 8 భాగాలకి ఎంత? 8 × 10,500 / 21. సో 21 21 5 105. 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 8 × 500. 8 5 4,000. 8 5 ఎంత? 4,000. సో ఇది ఎవరు వాటా? సి వాటా.